తండ్రి మరో చక్కటి దినాన్ని మాకు అనుగ్రహించి నీ దివ్యమైన సముఖంలో చేరి నీ నామాన్ని ప్రసిద్ధి చేసి గొప్ప కృపను మాకు అనుగ్రహించినటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలతో తల్లి ఈ లోకంలో కోటాను కోట్లకు లేనటువంటి గొప్ప ఆధిక్యతను మాలాంటి అల్పులకు ప్రసాదించినటువంటి మా గొప్ప దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. తల్లి మరొకసారి నీ అతి పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించే గొప్ప భాగ్యమును మాకు ప్రసాదించారు నాయనా. యోగ్యులముగా నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని నా తండ్రి స్తుతించే గొప్ప కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా హృదయాన్ని సిద్ధం చేయండి ప్రభు. నిండు మనస్సుతో, నిండు హృదయంతో, నిండు ఆత్మతో నిన్ను నా తండ్రి ఆరాధించేటటువంటి గొప్ప ఆరాధన హృదయాన్ని, ఆత్మను మాకు దయచేయమని సందులో ప్రార్థన చేస్తున్నాను. నీ నామానికి మహిమకరముగా ఈ కొడుకును నా తండ్రి ఆది నుండి అంతం వరకు నీ ఆత్మత్రయంలో నడిపించుమని వేడుకుంటున్నాను. అవును ప్రభా, నీ సన్నిధి మాకు తోడు లేకుండా మేము ముందు కొనసాగలేము నాయన. నీ సాన్నిధ్యం, నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకెంతో అవసరమై ఉన్నది. నీ కృప మాకు తోడించి నైనా మరి గానాలాపం ద్వారా నీ నామాన్ని మహింపరుచుకుని, వాక్య పరిచయం ద్వారా నీ నామాన్ని మహింపరుచుకుని నాతో, మాతో, మా ప్రతి ఒక్కరితో, వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డతో నీవే సూటిగా సంభాషించి మహిమ పొందమని మా హృదయాన్ని సంతృప్తిపరిచి నాయన నీ సన్నిధిలో ఉండేటటువంటి గొప్ప నెమ్మది, శాంతి, సమాధానం నిండుగా, మెండుగా, సమృద్ధిగా మేమందరం పొందుకోవడానికి మీరే సహాయం చేయమని యేసు అతి శ్రేష్టము ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి కొద్ది పాటలు పాడుతూ దేవాది దేవుని ఆరాధన చేసుకుందాం. ఆనందం నీలో, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీకోసమే సాక్షాత్మై. ఆనందం నీలోని, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆదరించినావా. దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా, దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోని, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా యేసయ్యా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా. నీ కొరకే భుజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే, జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం
ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితున్నలు నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, నా యేసయ్యా. స్తోత్రార్హుడా. Yes Lord, thank you Jesus. అవునైనా మా ఆనందము, మా సంతోషము నీలోనే ప్రభా. అందుకే యేసయ్యా, నీవే మాకు కావాలి నాయనా, నీవు మాకు తోడుగా మాతో రావాలి ప్రభా అని చెప్పి దేవుణ్ణి మరి ధ్యానపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం పాడుకుందాం చివరిగా ఈ పాటను. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అవునైనా నీవు మాకు కావాలి ప్రభు, నీవు మాతో రావాలి నాయన. అలనాడు ఇశ్రాయేలు జనాంగానికి నీ సన్నిధిని తోడుగా ఉంచి ఆయన ప్రతి క్షణము కూడా వారికి వెన్నంటి నడిపించి అద్భుతంగా పాలుతేలును ప్రవహించేటటువంటి కనాను దేశంలో నడిపించినటువంటి గొప్ప దేవుడు నాయన. అటువంటి నీ దివ్యమైనటువంటి సన్నిధి, అటువంటి దివ్యమైనటువంటి కృప, నీ బాహుళ్యము మాకెంతో అవసరమైనది నాయన. తండ్రి, ఇప్పటి వరకు నీ సన్నిధిలో నిన్ను స్తుతించే ఆరాధించేటటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించారు. అందుకని నీకే వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ లేఖనాన్ని మేము ధ్యానం చేయబోతున్నాం ఆయన. నీవే మాకు తోడుగా ఉండండి. మా హృదయాలను సిద్ధం చేసి, మా హృదయాల్లో ప్రతి ఒక్కరి హృదయంలో నీ యొక్క వాక్కును విత్తి నాటి, అది నా తండ్రి ఫలించి అభివృద్ధి పొందేటట్లుగా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను. నీ నామానికి మహిమకరముగా నీ కార్యం జరిగించి నీ కృపలో వర్తిల్లు చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను, వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను నీవే ప్రత్యేకంగా దర్శించి నీ వాక్కుల చేత ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచి నీ సన్నిధిని బయలు వెళ్ళుటకు సహాయం చేయండి. నీ దీనదాసునైనా నీ శిలువ చాటును మరుగుపరిచి నీ వాక్కులను, నీ ప్రభావవంతమైనటువంటి శక్తివంతమైన వాక్కులను అదే శక్తితో, అదే ప్రభావముతో నా తండ్రి ఈ నోట నుంచి వినిపించి ప్రతి ఒక్కరిని తాకమని, దర్శించమని, ఈ వాక్కుల చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈ రోజున మనం ముందుగా తెలియజేసినట్లుగానే ఒక క్రొత్త సిరీస్ని మనం ఆరంభించుకుంటున్నాం. అద్భుతములు అనేటటువంటి సిరీస్ని మనం ఆరంభించి మరి కొద్ది వారాలు ధ్యానం చేసుకోబోతున్నాం. దేవునికి ఉన్నటువంటి అనేకమైనటువంటి నామాల్లో ఒకటి అద్భుతకరుడు కదా. అద్భుతకరుడు అనేటటువంటి నామము ఆయన కలిగి ఉన్నటువంటి వాడు. సో అద్భుతకరుడైనటువంటి దేవాది దేవుడు ఎన్నో అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలను మరి తను నమ్మినటువంటి వారి జీవితాల్లో చేస్తూ ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నటువంటి దేవుడు. అటువంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. మరి అద్భుతకరుడైన దేవుడు ఈ రోజున మనతో మరి ఏం మాట్లాడినా ఉన్నాడో ఒకసారి ఆలోచించేద్దాం. మరి ముఖ్యంగా
మన దేవుణ్ణి కనుక ఆలోచన చేసినట్లయితే మనందరం కూడా దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం. దేవుణ్ణి విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా మనం ప్రేమించకపోయినప్పటికీ కాస్త కోస్తో దేవుని ప్రేమిస్తూ ఉన్నాం కదా. కాస్త కోస్తో ప్రేమిస్తే సరిపోదు. దేవుడు ఆశించేది మరి ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఆ విధంగా మనందరం కూడా ఆయన్ని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో అటువంటి ప్రేమను మనం దేవుని పట్ల చూపించాలి. అలాగే మనం చూపించే ఇంకొక ప్రేమ, లేకపోతే ఇష్టం అందాం, లేకపోతే ప్రేమ అందాం, అదేంటో తెలుసా? ఫుడ్. భోజనాన్ని ఇష్టపడిన వారు ఎవరైనా ఉన్నారా? భోజనం లేకోకుండా సహజంగా అలవాటు పడిపోయిన ప్రాణాలు కదా. భోజనం లేకపోతే అసలు బండి నడవదేమో, ఈ యంత్రం ఎలా నడుస్తుంది అన్నట్లుగా అనిపిస్తుంది. సో సహజంగా మనం ఎక్కడికైనా ప్రయాణాలు చేసాం అనుకోండి, ప్రయాణాలు చేసినప్పుడు ఏ ప్రదేశానికి ప్రయాణం చేసాము, ఎక్కడెక్కడ తిరిగామని తర్వాత ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే స్త్రీ ఒక రకంగా జ్ఞాపకం చేసుకుంటుంది, పురుషుడు ఒక రకంగా జ్ఞాపకం చేసుకుంటాడు. స్త్రీ జ్ఞాపకం చేసుకునే విధానం ఏంటంటే ఆ ప్రదేశంలో తిరిగినటువంటి ఆ షాపింగ్స్ కానీ, ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందినటువంటి అంటే యాంటిక్ పీసులు కానీ అలాంటివి ఏదన్నా తీసుకొచ్చారనుకోండి, వాటిని బట్టి మనం ఏ ప్రదేశానికి తిరిగామని వాళ్ళు చెప్పగలుగుతారు. అదే పురుషుని అడగండి, పురుషుడిని అడిగితే అలాంటి దాటిని బట్టి కాదు, ఏ రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ ఏం తిన్నాము అనేటటువంటి వాటిని బట్టి పురుషుడు చక్కగా చెప్పగలుగుతాడు. మరి ఈ రోజున మనం చదువుకునేటటువంటి వాక్య భాగము ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మరి దాదాపు మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో ఫుడ్కు సంబంధించినటువంటి మిరకల్స్ మనం చూస్తాం. ఫుడ్ అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ఈ ప్రజలను చూస్తే నిజంగా ఎంత దారుణంగా ఫుడ్ లేకపోతే ఇలా వ్యవహరిస్తారా జనులు అన్నట్లుగా అనిపిస్తుంది. సో ఒకసారి చదువుదాం. కొన్ని వాక్య భాగాలు చదువుతాను. ముందుగా నిర్గమకాండము నుంచి చదువుతాను, ఆ తర్వాత సంఖ్యాకాండము, ఆ తర్వాత యెహోషువ గ్రంథం నుంచి 3 వాక్య భాగాలు చదువుతాను. మరి బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిర్గమకాండం 16వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. అప్పుడే ఇశ్రాయేల్ జనాంగము మరి ఐగుప్తు దేశం నుంచి మరి అరణ్యంలోనికి ప్రవేశించినటువంటి సందర్భం అన్నమాట ఆ దినాలు. ఇక్కడ చూసినట్లయితే మొదటి వచనంలో, తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 19వ దినమున ఎలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. చూడండి, మొదలుపెట్టారు, సణుక్కుంటూ మొదలుపెట్టారు. 3వ వచనం, ఇశ్రాయేలీయులు ఏం సణుగుతున్నారో ఇక్కడ చెప్పబడింది చూడండి. మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి, అంటే అసలు వండే పాత్రల దగ్గర కూర్చుని తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి, ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అంటున్నారంట. చూడండి, నిజంగా ఇంతకుముందు చెప్పాను కదా, ఆకలేస్తే కేకలేస్తారంట జనాలు. ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం, ఆకలేసింది అనుకోండి, ఈ కేకలు మొదలవుతుంటాయి. నాకు అన్నం కావాలి, లేకపోతే అన్నం పెట్టిన పిల్లలు చూస్తాం, పెద్దవాళ్ళు కూడా అరుస్తూ ఉంటారు, అయ్యిందా ఇంకా అయ్యిందా అని చెప్పి అరుస్తూ ఉంటారు, అవునా? మరి ఆడవాళ్ళకి ఆకలేస్తే మరి వాళ్ళు ఏం అరవాలో కదా. ఆకలేసినప్పుడు ఆ హంగ్రీతో ఉన్నప్పుడు మరి ఎంత మీనుగా ఒక్కొక్కరు వ్యవహరిస్తూ ఉంటారో ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనందరం కూడా అట్లా వ్యవహరించినటువంటి వాళ్ళని ఒకప్పుడు. మరి 4వ వచనం, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలను, మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలను, వారు దినదినమున కూర్చుకొని దానికంటే అది 2 అంతలై ఉండవలెనని నేను. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 4వ వచనం నుండి చదువుతాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి చూడండి ఒకసారి.
వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను. చూడండి, ఈ మాట గమనించండి. 5వ వచనం అందరూ గమనించండి. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు అని ఉండదు, అంటే ఇంకా లిస్ట్ ఉంది అక్కడ. ఉచితంగా తిన్నారంట. అసలు ఐగుప్తులో వీళ్ళు ఏం చేశారు? ఏం చేశారండి? బానిసలుగా ఉన్నారు. బానిస బ్రతుకుతూ ఏమంటున్నారు ఇక్కడ? ఉచితంగా తిన్నాము అంటున్నారు. ఓకే, మరి చేపలు తిన్నారంట. కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, ఇక లిస్ట్ అంతా ఉంది అక్కడ. ఇప్పుడు మా ప్రాణము సమస్యలేను. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. 7వ వచనం, ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను. చూడండి మన్నా ఎలా ఉందో ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. చూపునకు అది బోళము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగుట విసిరి, లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు అద్భుతమైనటువంటి ప్రొవిజన్ ఇస్తున్నాడు. అంటే పోషించే దేవుడు ఆయనే. మరి ఆకలేస్తుందని చెప్పి అరిచినప్పుడు, ఓకే వీళ్ళకి నేను ఆహారం పెడతాను అని చెప్పి ఆయన పరలోకం నుండి మన్నాను కురిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో ఆ మన్నా వచ్చినప్పుడు వీళ్ళంతా ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళు వారికి తగినంత, ఆ రోజుకి సరిపడినంత వరకు గ్యాదర్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ గ్యాదర్ చేసుకోవచ్చు, కానీ తర్వాత ఏమైపోతుంది అంటే అది అంత పురుగులు పట్టిపోయి పాడైపోతుంది. అందుకే ఎవరికి కావలసినంత వరకు మాత్రమే వాళ్ళు గ్యాదర్ చేసుకోవాలి. 6వ రోజు మాత్రం ఏం చేయాలంటే 2 రోజులకు సరిపడా గ్యాదర్ చేసుకోవాలి. కారణం ఏంటంటే 7వ రోజున విశ్రాంతి దినం గ్యాదర్ చేసుకోకూడదు. విశ్రాంతి దినం మన్నా ఉండదు. సో అందుకే 2 రోజులకి సరిపడా ఆ రోజుని గ్యాదర్ చేసుకోవాలి. ఆ రోజున స్పెషల్ ప్రొవిజన్ అనమాట. ఆ 2 రోజులకి సరిపడేట్లుగా అది స్టోర్ అవుతుంది. సో అటువంటి సందర్భం. సో అది ఎలా ఉంటుందో కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో మనం చదువుకున్నాం. మరొక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం. ఈ వాక్య భాగం చదివిన తర్వాత ఈ వాక్యాలు చదవటం ఆపుతాను నేను. అందుకే అందరూ ఈ వాక్య భాగాలు దగ్గర పెట్టుకుని ఉండండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం నుండి. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. 12వ వచనం, మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను, లేక ఆగిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. దేవునికి స్తోత్రం. హృదయం బిడ్డలారా, 30 రోజులు వారు అరణ్య ప్రయాణం చేసిన తర్వాత ఇక బహుశా వారు ఆ 30 రోజులు వారి దగ్గర ఉన్నవి, వారు తెచ్చుకున్నవి అన్నీ భుజించి ఉంటారు. వారి దగ్గర ఉన్నవి అన్నీ కూడా అయిపోయి ఉంటాయి. వారు తెచ్చుకున్నవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు. 30 రోజుల తర్వాత అంటే అసలు ప్రయాణం ఎంతకాలం జరుగుతుందో వాళ్ళకి పూర్తి అవగాహన లేదు. మరికొద్ది రోజుల్లో వాగ్దాన దేశానికి వెళ్ళాల్సినటువంటి సమయంలో వీళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయటం వలన మరి 40 రోజుల్లో చేరుకోవాల్సినటువంటి డెస్టినీ 40 సంవత్సరాలు పట్టింది. అంటే దేవుడు తిరుగుబాటు చేసినటువంటి ఈ జనులకు ఓ అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పాలని, మరి వారు ఆయన నామయందు విశ్వాసం ఉంచి ఆయన యందు ప్రతి ఒక్కరూ కూడా విధేయత కలిగి ఆయన కట్టడలను గైకొనేటట్లుగా వారు ఆ విధేయతను ఇక్కడ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి వారికి పాఠాలు నేర్పించడానికి డెస్టినీ మరి కొద్ది రోజుల్లో ముగుస్తుందనేటటువంటి డెస్టినీ
అక్కడక్కడే 40 సంవత్సరాలు పట్టిందంట. ప్రియమైన బిడ్డలారా గమనించండి. ఓకే, దేవుడు మరి మన్నాను వారికి ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే కంప్లైంట్ చేశారు వీళ్ళందరూ. 30 రోజులు అయిపోయింది, అందరూ ఎవరు తెచ్చుకున్నది వాళ్ళంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తీసుకొచ్చి నడిపించినటువంటి నాయకుల మీద పడ్డారు. ఏంది మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే మమ్మల్ని చావడానికి ఇక్కడ తీసుకొచ్చావా? నీవు నీ దేవుడు కలిసి మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా అని చెప్పి దేవుని సన్నిధిలో కంప్లైంట్ చేస్తున్నప్పుడు, ఓకే, దేవుడు అంటున్నాడు కదా, ఐ విల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ దే నీడ్. వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని నేను సమకూరుస్తాను అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, వారు ఎంత దారుణమైనటువంటి బానిసత్వ జీవితం జీవించారో మర్చిపోయి మరలా అక్కడికి మేము వెళ్తాం అని చెప్పి అంటూ ఉన్నారు కంప్లైంట్లు. అక్కడే బాగుంది మాకు, మేము అక్కడికే పోతాం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అంత దారుణమైనటువంటి బానిసత్వ బ్రతికినప్పటికీ అక్కడికే వెళ్తా ఉన్నారు. ఎందుకు? జస్ట్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద ఫుడ్ దట్ దే వాంట్ ఈట్. వారికి కావాల్సినటువంటి భోజనం లేక ఆ బానిసత్వ బ్రతికే బాగుందంట వాళ్ళకి. దేవుడేమో వీళ్ళ పట్ల పెద్ద కలలు కంటూ పాలు దేని ప్రవహించేటువంటి కానాన్ దేశానికి నడిపించాలని దేవుడు కోరుకుంటుంటే, మాకు ఆ బానిస బ్రతికే బాగుంది, కారణం ఏంటంటే మాంసం దొరుకుతుంది, చేపలు దొరుకుతున్నాయి అని చెప్పి వీళ్ళు వాటినే జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాళ్ళే కాదు, మనం కూడా జ్ఞాపకం చేసుకుంటుంటాం ఫుడ్ని కదా. సరిగ్గా ఫుడ్ దొరకలేదు అనుకోండి, అమెరికాకు వచ్చిన కొత్తలో ఏమీ మనకేం తెలియదు అనుకోండి, అంతా అమెరికా ఫుడ్ ఈ ఏంటిది మెకరానీ చీజు లేకపోతే ఇట్లాంటివి బ్రెడ్ ఇలాంటివి తింటూ బతికినటువంటి దినాల్లో అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అబ్బా ఇంటి దగ్గర అమ్మ చేసినటువంటివి అంతా ఎంత కమ్మగా ఉండేది, అదంతా మిస్ అయిపోయినప్పుడు ఈ రొట్టెలు తిని బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అనుకున్నామా వచ్చిన కొత్తలో? సో అంటే జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆ ఫుడ్ యొక్క ఇంపార్టెంట్ మనకు తెలుసు. ఈ జిహ్వకు, ఈ నాలుకను చూశారు, ఆ రుచి మర్చిపోదు. అది ఏంటంటే అది జ్ఞాపకం చేసుకుంటుంటుంది. అటువంటి ఫుడ్, అటువంటి ఆహారం దొరకలేదు అనుకోండి, అబ్బా నేను ఫలానా చోట తిన్నటువంటి ఆహారం అసలు మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి అందుకే వీళ్ళు ఏంటంటే అక్కడే బాగుంది మాకు, ఇది తినలేక చేస్తున్నాం, ఇది ప్రతిరోజు ఇదే మన్నా అంట ఏంటో, అదేమో నూనె వాసన వస్తుంది, లేదా నూనె రుచిలాగా కొత్త నూనె రుచిలా ఉందంట. అది నోరంతా సేవ చచ్చిపోయిందంట వాళ్ళకి. అటువంటి పరిస్థితిలో మరి దేవుడు వైపు చూస్తూ ఉన్నప్పుడు, అంటే ఫుడ్ గురించి మనం ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం అంటే, ఫుడ్ కూర్చున్నటువంటి ఎన్నో లేఖనాలు మనం చూస్తాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఎన్నో లేఖనాలు ఫుడ్కు సంబంధించి ఉంటాయి. ప్రకటన గ్రంథంలో అయితే ప్రభు అంటాడు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నుంచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేను, నాతో అతడు కలిసి ఏం చేస్తామంటున్నాడు? భోజనము చేస్తామంటున్నాడు. అర్థం ఏంటో, అసలు మూల భావం ఏంటో పక్కన పెడతాం, ముందు భోజనాన్ని గురించి ప్రస్తావించాడు అక్కడ ప్రభు, అవునా? సో భోజనం అంటే భోజనం ఎంత ఇంపార్టెంట్, ఎంత అంటే ఆ ఫెలోషిప్ సంబంధించి ఎంత ప్రాముఖ్యమైనటువంటిది భోజనము. మరి ప్రభువు దాన్ని ప్రస్తావించారు. అట్లాగే ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని మరి సమకూర్చాడంట, దేవుడు ప్రొవైడ్ చేశాడంట. ఆ తర్వాత దానియేలు గ్రంథానికి వచ్చి చూసినట్లయితే దానియేలుకు అతని యొక్క మిత్రులు హెబ్రీ యవనస్తులు ఉన్నారే, వారందరూ కూడా మరి ఒక పరీక్ష వచ్చినటువంటి సమయంలో ఆ మాంసం, రాజు భుజించేటటువంటి మాంసం మేము తినము అని చెప్పి ఆ టెస్టింగ్ పీరియడ్లో మరి దేవుడు అద్భుతంగా ఇది ఒక ఫుడ్ మిరకల్ అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దట్స్ ఎ ఫుడ్ మిరకల్. ఎందుకంటే అందరూ మరి పౌష్టికంగా ఉండే ఆహారం తిని వారికంటే వీరు మెరుగ్గా కనిపించారు అంటే అద్భుతమేనంటారా? డెఫినెట్గా ఇట్స్ ఎ ఫుడ్ మిరకల్. అద్భుతం అక్కడ చేశాడు. అలాగే ప్రభుని యేసుక్రీస్తు కూడా మరి క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే ఎన్నో మార్లు వారి వినడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా వాళ్ళకి ఏదైనా పెట్టండి అబ్బాయి అని చెప్పి శిష్యుల వైపు తిరిగేవాడు. ఏముంది మీ దగ్గర, ఏముంది వాళ్ళకి పెట్టండి అంటే, ఇదే ఉంది నాయన, ఈ కొంచెం ఉంది, ఏమండి ఏది ఉంటే అది తీసుకురండి అని చెప్పి కొంచెాన్ని మల్టిప్లై చేసేవాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి 2-3 సందర్భాల్లోనే ప్రస్తావించబడింది ప్రభు చేసినటువంటి, కానీ ఎన్ని మార్లు చేశాడో
యోహాన్ అంటాడు కదా, ఆయన చేసినవన్నీ కూడా వివరిస్తే అసలు ఈ లోకమే సరిపోదంట రాయడానికి, అన్ని అద్భుతమైన కార్యాలు ఆయన చేశాడు అని చెప్తాడు. ఎందుకు ఎంతగా ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఫుడ్ మిరకల్ ఎంతో ఇంపార్టెంట్. సో మీరు ఎవరైనా ఒకవేళ సైకాలజీ క్లాస్ తీసుకుని ఉంటే మీ స్టడీస్ ఎడ్యుకేషన్లో, ఎందుకంటే నేను తీసుకున్న కౌన్సిలింగ్ రిలేటెడ్ నేను చదివాను కాబట్టి, దాంట్లో అబ్రహాం మాస్లో అనేటటువంటి ఒక సైకాలజిస్ట్ తన యొక్క సిద్ధాంతం ఒకటి ఉంటుంది. అదేంటంటే హైరార్కీ ఆఫ్ నీడ్స్ అంటారు. అది ఒక చార్ట్ లాగా ఉంటుంది, ట్రయాంగిల్ రూపంలో ఉండి, మరి బేసిక్ నీడ్స్, తర్వాత నెక్స్ట్ నీడ్, హయ్యర్ లెవెల్ పైన, అంటే 3-4 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అందులో బేసిక్ అతను ప్రస్తావించింది ఏంటంటే ఫిజియలాజికల్ నీడ్స్, అంటే భౌతికపరమైనటువంటిది, అంటే ఫుడ్, వాటర్. ఇవి మనం కూడా చిన్నప్పుడు చదువుకున్నాం కదా, నిత్యావసరాలు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, మా రెడ్డి మాస్టరు స్కూల్లో కూర్చొని పాఠాలు చెబుతూ మనకున్న నిత్యావసరాలు 3. ఒకటి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి. ఇప్పటికీ నాకు గుర్తు ఆయన చెప్పినటువంటి విధానం, ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, అంటే అంత అద్భుతమైనటువంటి నిత్యావసరాలు కదా. సో నిత్యావసరాల్లో ఫస్ట్ వచ్చేది ఏంటిదండి? తిండి. అందుకే తిండిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజున ప్రియదేవుల. సో తిండి అంత ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట. సో అయితే ఇక్కడ దేవుడు మరి ఆయన మనల్ని సృష్టించినటువంటి విధానం చూసినట్లయితే ఆయన కొరకు సృష్టించాడు, అలాగే తిండి కొరకు కూడా సృష్టించాడు. కొంతమంది అంటూ ఉంటారు, అరే నువ్వు తినటానికే పుట్టావురా అంటూ ఉంటారు. అవునా? విన్నారు ఎప్పుడన్నా? లేకపోతే అన్నారా? సరే వినుంటారు మీరు, అని ఉండకపోవచ్చు కదా. తినటానికే పుట్టావురా నువ్వు అని చెప్పి అంటారు. అంటే ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే, దేవుని కొరకు డిజైన్ చేశాడు దేవుడు, అందులో తిరుగులేదు. కానీ తిండి కొరకు అని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, తిండి తినకోకుండా ఆయన కొరకు మనం జీవించడం అనేది సాధ్యం కాదు. అవునా? తిండి తిని మనం బ్రతకాలి. అందుకే కదా రోజుకి ఇన్ని గంటలు ఉంటే రోజంతా కష్టపడి ఒళ్ళు గొల చేసుకుని పని చేసి, ఏంటి ఇంత కష్టపడే దేనికోసం అండి ఇదంతా? 5,000 లోపలికి వెళ్ళడానికే కదా. అవునా? సో అదే ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు మనం చేస్తున్నాం. మనకి ఏదన్నా ప్రొవైడ్ చేస్తున్నాడు దేవుడు. నువ్వు కష్టపడి నువ్వు తినాలి అని చెప్పి దేవుడు ఆ రోజునే చెప్పాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఐ వాంట్ టు షో మై సెల్ఫ్ టు మై పీపుల్. ఎందుకంటే నా కోసం నేను వీళ్ళని నేను డిజైన్ చేశాను. నా కోసం డిజైన్ చేసినటువంటి వీరికి ఐ వాంట్ టు షో మై సెల్ఫ్ వేర్ దే గో ఎవ్రీ డే. ఎక్కడికి వెళ్తాం? రోజు 3 పూటలు మనం వెళ్ళే 3 పూటలు మనం తింటాం. సో తిండి ప్రాముఖ్యమైనది కాబట్టి, అది అది ఇచ్చేటటువంటి వాడు దేవుడు కాబట్టి, ఆ ప్లేస్లో కూడా నేను ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు మనల్ని ఆ విధంగా సృష్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో మన్నా మిరకల్ అనేది ఇట్స్ నాట్ లైక్ అన్ ఆర్డినరీ మిరకల్. అది అంటే ఏదో కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చినట్లు, చూపు లేని వారికి చూపించినట్లు, అంటే బమ్ అని చెప్పి వచ్చేసేటటువంటి మిరకల్ కాదు. అది ఇట్స్ ఎ డిఫరెంట్ మిరకల్. అంటే ఇట్స్ లైక్ గిఫ్ట్ అనమాట. ఎందుకంటే అది ఒక్కసారి జరిగింది కాదు, 40 సంవత్సరాలు జరిగింది, ప్రతిరోజు జరిగింది. అంటే ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమానం, అంత అద్భుతమైనటువంటిది అన్నమాట. ఇట్స్ నాట్ ఆర్డినరీ మిరకల్. సో దిస్ ఈస్ ద వన్ దట్ గోస్ ఎవ్రీ డే, ఆల్మోస్ట్ 40 years, 40 సంవత్సరాలు. ఇంతకీ అయితే ఏంటి? హౌ డస్ దట్ రిలేట్ టు మీ అని చెప్పి మనం ప్రశ్నించుకున్నట్లయితే, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ డిజైన్. ఆయన మనం సృష్టించినటువంటి సృష్టికర్త. నేను ముందుగానే ప్రస్తావించినట్లు, ఈ డిజైన్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఈజ్ డిజైన్ ఫర్ ఫుడ్. ఎ మిరకల్ ఈజ్ అన్ యాక్ట్ విచ్ ఓన్లీ, అసలు అద్భుతం అంటే ఏంటండి? అద్భుతం 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 అంటున్నాం ఇందాక నుంచి. ఎందుకు అద్భుతం అంటే ఏంటి? అద్భుతం అంటే దేవుడు మాత్రమే చేయగలిగేది. ఏదో జూమ్ మంత్రం లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి చూసారు, కనికట్టు లాంటిది కాదు అద్భుతం అనేది. మాయ మంత్రాలు కాదు అద్భుతం అనేది. ఓన్లీ గాడ్ కెన్ పర్ఫార్మ్
ద మిరకల్. అది అద్భుతమైనటువంటిది. అంతేకాకుండా నీవు నేను చేయగలిగేటటువంటిది, నీవు నేను కష్టపడి సాధించేటటువంటిది అద్భుతం కాదు. ఓన్లీ దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది, దేవుడు మాత్రమే చేయగలిగేదే అద్భుతం. సో వెన్ యూ రీడ్ అబౌట్ మిరకల్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధన గ్రంథంలో మనం ఏం చూస్తామంటే అద్భుతములు సూచక క్రియలు అనే మాటను చూస్తాం. అవునా? సో అంటే దాని భావం ఏంటంటే, అద్భుతాలు సూచక్రియలు అంటే ఏంటంటే, మరో మాటలో చెప్పాలంటే, దేవుడు ఎందుకు అద్భుతాలు సూచక్రియలు చేశాడంటే వీటి ద్వారా నా ప్రజలు నా వైపు తిరగాలి. ఎవరు చేశారు ఇది? వావ్, దేవుడు, అబ్బా దేవానికి వందనాలు ఆయన అని చెప్పి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఆయన వైపు తిరిగి మన అటెన్షన్ అంతా ఆయన వైపు ఉంచి ఆయన మహిమపరిచేటటువంటి వారుగా, ఆయనకు ఆకర్షితులయ్యేటటువంటి వారుగా ఉండడం కోసమే ఈ అద్భుతాలు సూచక క్రియలు అంటే సైన్స్ అనేటటువంటి ఇవ్వబడ్డాయి. అంతేగాని మన సంతృప్తి కోసము, లేకపోతే మనం అనుకుంటా ఓ దేవుడు ఎస్ మన సంతృప్తి ఉంది, అట్ ద సేమ్ టైం మనము పొందుకున్న తర్వాత దేవుని వైపు తిరిగి దేవుని కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఆయనకి బద్ధులముగా ఉండడం కోసం దేవుడు ఈ అద్భుతాన్ని సూచక్రియలను మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇఫ్ దేర్ వాస్ ఎవర్ ఎ నీడ్ ఫర్ ఎ మిరకల్, ఇట్ ఈస్ ఇన్ ద డెజర్ట్ ప్లేస్. అద్భుతం ఏదైనా కావాలి అంటే అది ఎక్కడ? అరణ్య ప్రదేశంలో అద్భుతం కావాలి. టేక్ దిస్ యాజ్ ఎ మెటఫర్ లాగా తీసుకోండి. తీసుకున్నట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం, వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా ఏదో సందర్భంలో లేకపోతే ప్రస్తుతం ఇటువంటి డెజర్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వారే. ఇప్పుడు కాకపోతే ఏదో ఒక సందర్భంలో ఇటువంటి అరణ్య ప్రదేశంలో ఉన్నటువంటి వారి. డెజర్ట్ ప్లేస్ అంటే నా భావం ఏంటంటే, ఆ ప్లేసు తలుచుకోగానే ఒక రకమైనటువంటి భయం కలగటం, ఒక రకమైనటువంటి ఆందోళన, మరొక రకమైనటువంటి సణుగుడు గొణుగుడు వచ్చేటటువంటి పరిస్థితి ఏం దొరకపోతే. సో అటువంటి సిచ్యుయేషన్స్ కింద మనందరం ప్రయాణం చేసిన వారు, చేస్తున్నటువంటి వారు. ఎందుకంటే ఈ లోకంలో మనందరం కూడా ఎవరు అంట? యాత్రికులు. అంటే అరణ్య యాత్రలో ఉన్నాం. మన పాలుతేర్లు ప్రవహించేటటువంటి ఆ కానాను దేశం చూశారు. ఆ పరలోక దేశానికి మనం చేరుకునే వరకు కూడా మనం ఎవరు అండి? యాత్రికులం. ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం? అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాం. సో వీ ఆర్ లివింగ్ ఇన్ ద డెజర్ట్ ప్లేస్, విల్డర్నెస్. సో అటువంటి స్థలంలో ప్రియదేవుని బిడ్డ మీరు ఎవరైనా ఉన్నట్లయితే, గాడ్ వాంట్స్ టు డూ ఎ వండర్ఫుల్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. మనందరి జీవితాల్లో కూడా అటువంటి అద్భుతమైన కార్యాన్ని జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. 1945 సంవత్సరం అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. న్యూయార్క్లో నుండి ఒక దంపతులు, వారికి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. బాబుకి 3 సంవత్సరాల వయసు. వారు ప్రయాణమై దక్షిణ భారతదేశానికి మిషనరీస్గా వెళ్ళాలని సిద్ధపడుతున్నటువంటి దినాలవి. మరి ఓడ ఎక్కి ఇక ప్రయాణం చేయాల్సినటువంటి ఆ సమయంలో వారి చిన్న కుమారుడికి ఆ రోజుల్లో ఉన్నటువంటిది ఏంటంటే స్కార్లెట్ ఫీవర్. అంటే ఎంతో ప్రమాదకరమైనటువంటి ఫీవర్ అది. మరి ఇప్పుడు మనకు దొరుకుతున్నట్లుగా వ్యాక్సిన్స్ ఉన్నటువంటి దినాలు కదా. అప్పుడే పెన్సిలిన్ కొత్తగా ఎంటర్ అయినటువంటి రోజులు అవి. చాలా అరుదుగా అక్కడక్కడ లభించేటటువంటిది పెన్సిలిన్ అనేటటువంటిది. ఆ రోజుల్లో ఈ స్కార్లెట్ అనేటటువంటి ఫీవర్తో ఆ చిన్న బిడ్డ, 3 సంవత్సరాల బిడ్డ పీడించబడుతున్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు దంపతులు, మిషనరీ దంపతులు. తీసుకెళ్ళిన తర్వాత అంత పరీక్షలు చేసిన తర్వాత ఆ చెవిలో, ఆ చిన్న బిడ్డ యొక్క చెవిలో ఒక మాస్టాయిడ్ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది ఏర్పడిందంట. అదేంటో నాకు తెలియదు, మాస్టాయిడ్ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది ఏంటో. సో ఆ ఇన్ఫెక్షన్ కనుక అది క్లియర్ చేయకపోతే బిడ్డకి ప్రమాదం.
ఎందుకంటే అది అక్కడి నుంచి చెవి నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోతుందంట. అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోయి అయితే చచ్చిపడిపోవటం అంటే చనిపోవటం. ఒకవేళ ప్రమాదం తప్పి చావు తప్పించుకున్నాడు అనుకోండి, జీవితాంతం కూడా బదులుగా అంటే చెవిటివాడిగా జీవించాలి. అటువంటి సిచ్యుయేషన్ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇమీడియట్గా దంపతులకు ఏం చేయాలో అర్థం కాల. ఆ రోజుల్లో పెద్ద అంటే కమ్యూనికేషన్స్ మనకు ఇప్పుడు ఉన్నట్టు వాట్సాప్ మెసేజ్లు ఇట్లాంటివి కమ్యూనికేట్ చేయడానికి లేదు ఆ దినాల్లో. అయితే టెలిగ్రాఫ్ ద్వారా మెసేజ్ పంపించాలి, లేకపోతే నైట్ లెటర్స్ అని ఉండేవట. అవేంటో కూడా నాకు ఐడియా లేదు, నేను చదివాను, ఇది ఆ చదివిన స్టోరీ చెప్తున్నాను. నైట్ లెటర్స్ అని ఉండేవట. అవి రాసి డిస్ట్రిబ్యూట్ చేసేవాడు ఆ లెటర్స్ని. సో వారి బిలీవర్స్ అందరికీ, వారి స్పాన్సర్స్ అందరికీ ఆ లెటర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి, ఇది వీఆర్ ఇన్ ఏ డైర్ సిచ్యుయేషన్, మేము అద్భుతం కోసం, మా కుమారుడు స్వస్థత కోసం మేము ఎదురు చూస్తున్నాం, వీఆర్ లుకింగ్ ఫర్ ఎ మిరకల్. ఎందుకంటే మిరకల్ కాకోకుండా ఇంకా వేరే దానికోసం మేము ఎదురు చూడలేదు, ఎందుకంటే అంత ప్రమాదకరమైన పరిస్థితిలో మా కుమారుడు ఉన్నాడు. సో వీ నీడ్ యువర్ ప్రేయర్ సపోర్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆ నైట్ లెటర్స్ పంపించారు. అంతే, అందరూ కూడా మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఈ మిషనరీ దంపతులు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుని సన్నిధిలో ఒకటే అడుగుతున్నారు, నాయన మా కుమారుడిని స్వస్థపరచు, ఇది నీవు జరిగించే కార్యముగా ఉండాలి నాయన, ఎందుకంటే నీవు తప్ప ఈ అద్భుతమైన కార్యం మరి ఎవరు చేయలేరు. వీఆర్ లుకింగ్ ఫర్ ఎ మిరకల్, నాట్ లెస్ దాన్ ఎ మిరకల్ అని చెప్పి దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థన చేశారు. వారు అందరూ ప్రార్థన చేశారు. తర్వాత మొదటి రోజున టెస్ట్ చేశారు, మూడో రోజున మరొకసారి, ఎందుకంటే అది అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ఆపరేషన్ చేయాల్సినటువంటి సమయం. అది అడ్మిట్ చేసుకున్నారు, టెస్ట్ చేశారు మరొకసారి, ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉందో చూద్దామని చెప్పి. పరీక్ష చేసిన తర్వాత డాక్టర్ ఇమీడియట్గా కాల్ చేసి తల్లిదండ్రులుగా మిషనరీ దంపతులు, రెవరెండ్ మరి నా చేతిలో 2 రకాల ఎక్స్రేస్ ఉన్నాయి. ఒకటి 3 రోజుల క్రితం తీసినటువంటిది, రెండోది ఈరోజు తీసినటువంటి ఎక్స్రే. ఈరోజు తీసినటువంటి ఎక్స్రే చూస్తే అసలు మీ కుమారుడికి ఏమీ లేదు, అంత తగ్గిపోయింది, అంత నార్మల్గా ఉంది. నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే మేము ఏంటి ఎలా జరిగిందని చెప్పి ఆశ్చర్యపోతున్నాం అని చెప్పి డాక్టర్ కాల్ చేశారు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, వీ సర్వ్ ఏ గాడ్, వీ ఫాలో ఏ గాడ్, వీ ఎంబ్రేస్ ఏ గాడ్ హూ డస్ మిరకల్స్. అద్భుతాలు చేసేటటువంటి దేవాది దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం, మనం కలిగి ఉన్నాం, మనము మరి సర్వ్ చేస్తూ ఉన్నాం. ఐ డోంట్ నో హౌ దట్ వర్క్స్, కానీ వీ షుడ్ బి గ్లాడ్ ఇట్ హ్యాపెండ్. ఎలా జరిగిందని కొంతమంది కూపీలు లాగుతూ ఉంటారు. అది అనవసరం, అప్రస్తుతం. కావాల్సింది ఏంటంటే ఒక అద్భుతం జరిగింది, అందరం దాని ఎందుకు సంతోషించి దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి మహిమ కలుగుగాక. సో కమింగ్ బ్యాక్ టు ఫుడ్ థింగ్ అగైన్, మళ్ళీ ఫుడ్ దగ్గరికి వద్దాం. జీసస్, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించడాన్ని మనం చూస్తాం. త్వరలో ప్రార్థన మరి ఎట్లా చేయాలి మాకు కూడా నేర్పించాయి అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఆ ప్రార్థన ఒకసారి ఎవరైనా జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ ఏంటి? పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. రెండవది ఏంటి? మీ రాజ్యం వచ్చిన గాక. తర్వాత నేడు మీరు మొహమాట పడుతున్నారు, అసలు ఈ విషయంలో మొహమాట పడకూడదు. నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. చూడండి, ప్రభు వారు నేర్పించారు ఈ ప్రార్థన. మీరు ఇది ప్రార్థన చేయాలి ప్రతిరోజు, మా అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభు అని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేయాలని చెప్పి ఎవరు నేర్పించారు? ప్రభు వారు. ఆన్ వన్ హ్యాండ్ యూ సే గాడ్ యు ఆర్ హోలీ, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ నౌ వాట్స్ ఫర్ లంచ్. ఓకే, ఈరోజు లంచ్ ఏంటి, నాకు ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, అంతే కదా. సో వీ లివ్ ఇన్ ఏ కల్చర్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సొసైటీ, ఈ కల్చర్లో చూస్తే మనకు అంత పెద్దగా ఏముంది, అసలు ఆ ఆకలి దప్పులు అట్లాంటివి ఏమున్నాయి అని అనిపిస్తుంది. కానీ lakhs of people, millions of people who lives in the world
దే డింట్ ఈట్ డిన్నర్ యెస్టర్డే. ఎంతోమంది నిన్న వారు భోజనం చేయలే, మార్నింగ్ వారు బ్రేక్ఫాస్ట్ చేయలే ఎంతమంది. కానీ మనము ఉన్నటువంటి కల్చర్లో మనకు అవన్నీ తెలియదు, తెలిసిన పట్టవు. కానీ ఎవరో ఒకరి ద్వారా దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అవునా? అది నీ ద్వారా, నా ద్వారా కావచ్చు, మరొకరి ద్వారా కావచ్చు. దేవుడు అటువంటి వారందరికీ కూడా సహాయం చేస్తున్నాడు. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. దేవుని బిడ్డలారా, సో ద ఫ్యాక్ట్ ఈజ్ ద మిరకల్ హ్యాపెన్స్. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను, అరణ్య ప్రదేశంలో అద్భుతాలు జరుగుతాయి. ఇఫ్ యూ థింక్ దట్ యూ ఆర్ లివింగ్ ఇన్ ఎ డెజర్ట్ ప్లేస్, a wilderness, if you are walking in the wilderness, remember that God is going to do marvelous things in your life. He's going to do wonderful miracles in your life. మరి అయితే అలా జరగాలంటే ఏం కావాలంటే, miracle happens when somebody trusts God. దేవుని నమ్మినప్పుడు ఈ అద్భుతాలు అనేటటువంటివి జరుగుతాయి. ఎవరో నమ్మారు, అరణ్యంలో అద్భుతాలు జరిగినాయి. మోషే, అహరోనులు దేవుని సన్నిధిలో నమ్మారు, అందుకే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు. ఒకసారి ఎవరైనా ఊహించగలరా దేవుడు చేసిన అద్భుత కార్యాలు? మనం ఊరికే చదివేసి ఈ వాక్య భాగాన్ని, అబ్బా దేవుడు మన్నాను కురిపించాడంట అని చదివేసి వెళ్ళిపోతాం. ఎంతమంది ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బానిసలుగా విడిపించబడ్డారు? సుమారుగా 2 నుండి 3 మిలియన్ ప్రజలు, 20 నుండి 30 లక్షల జనాలు. అంటే బైబిల్లో మనకి ఓన్లీ కాల్బలము కలిగినటువంటి వారినే ప్రస్తావించబడింది. అంటే వారిని మాత్రమే చూపిస్తారు. కానీ ముసలా ముతకను లెక్కేయరు, చిన్నపిల్లలను లెక్కేయరు, ఆడవాళ్ళని లెక్కవేయరు. వాళ్ళందరినీ లెక్క వేస్తే సుమారుగా 20 నుండి 30 లక్షల మంది ఆ రోజున ప్రయాణం చేసినట్టుగా చూస్తాం. ప్రియమైన ఇక్కడ గమనించండి, 20 నుండి 30 లక్షల మందికి అరణ్యంలో ఫుడ్ ఏర్పాటు చేయాలంటే, కెన్ యూ ఇమాజిన్? మనం మొన్న ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫుడ్ ఏర్పాటు చేయడానికి ఎంతమంది ఎన్ని తలలు బాదుకోవాల్సి వచ్చిందో. చిన్న రిట్రీట్ కాదులే, అవుటింగ్కి వెళ్ళినప్పుడు అసలు ఎలా చేద్దాం, ఏం చేద్దాం, దానికి ఒక గ్రూపు క్రియేట్ చేసుకొని, అంటే రాంగ్ అని చెప్పట్లా, అంటే మనం చేసేది చెప్తున్నా, మనం ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది అని చర్చించుకున్నాం. కానీ ప్రియమైన బిడ్డలారా, ఈ 2 to 3 మిలియన్ పీపుల్ అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు దే రిక్వైర్డ్ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ దే హ్యావ్ నో క్లూ హౌ మెనీ డేస్ దే ఆర్ గోయింగ్ టు ట్రావెల్. దే హ్యావ్ నో క్లూ. అందుకే తీసుకొచ్చిందంతా అయిపోయింది. 30 రోజులు, 4 రోజులు తుడిచేశారు. తుడిచేసిన తర్వాత ఇక ఆయాసం మొదలైంది. ఏంది ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అన్నట్లు చూడటం మొదలుపెట్టారు. చూడండి, ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇంతమందికి ఫుడ్ సరఫరా చేయాలంటే దాదాపుగా 2000 టన్నులు ఫుడ్ రోజుకి 2000 టన్నులు ఫుడ్ కావాలంట. అంటే 2000 టన్నులు సరుకులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఆ రోజుకి సరిపోతుంది. మరి 2000 టన్నులు తీసుకెళ్ళటానికి మరి ఏం కావాలి? ఎట్లా తీసుకెళ్తాం? లారీలా సరిపోవు, లేదా ట్రక్కులు సరిపోవు, పెద్ద ట్రైన్లు కావాలి. గూడ్స్ ట్రైన్, ఒక గూడ్స్ ట్రైను 1 మైలు పొడవు ఉన్నటువంటి ట్రైను అయితే ఈ 2000 టన్నులు తీసుకెళ్ళడానికి సరిపోతుందంట. చూడండి, అది ఒక రోజుది. తర్వాత మరి తీసుకెళ్ళిన దాన్ని వండుకోవాలిగా, వండుకోవడానికి వంట సరుకు కావాలిగా, అంటే కట్టెలు కావాలిగా. కట్టెలు కావాలంటే మరి కట్టెలు వండుకోవడానికే కాదు, వాళ్ళు ఉన్నది అరణ్యంలో, చలేస్తే చలి కాసుకోవడానికి కావాలి కట్టెలు. అటువంటి సమయంలో దాదాపు 4000 టన్నులు వుడ్ కావాలంట, కట్టెలు కావాలి. 4000 టన్నులు మరి దాన్ని తీసుకువెళ్ళడానికి మరికొన్ని ట్రైన్లు కావాలి అవి మోసుకెళ్ళటానికి. తర్వాత మరి ఫుడ్ ఉంది, అది వంట చేసుకోవడానికి ఉంది, మరి వాటర్ కావాలిగా. వాటర్ మరి వాళ్ళకి కావలసినటువంటి వాటర్ కావాలంటే
వారు జస్ట్ కేవలం తాగడానికి వండుకున్న వాటిని నీట్గా అంటే కడుక్కొని మళ్ళీ అంటే రెడీగా ఉంచుకోవడానికి ఇట్ టేక్స్ 11 million gallons పర్ డే. ఎంత 11 million gallons అంటే ఆ ట్రైను సుమారుగా 1800 మైళ్ళు పొడుగుంటే సరిపోద్దంట ఆ 11 million gallons వాటర్ తీసుకెళ్ళడానికి. 1800 మైల్స్ ఉన్నటువంటి ట్రైన్ కావాలంట దాన్ని తీసుకెళ్ళడానికి, జస్ట్ బ్రింగ్ వాటర్ ఈ 20-30 లక్షల మందికి. అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం దాటారు. ఓ పక్కనేమో వెనక నుంచి ఫరో తన సైన్యం అంతా తరుముతూ ఉంది. తప్పించుకుని పారిపోవాలి. ఎట్లా పారిపోవాలి? దొరికారంటే దొరికినట్టు అర్థం చేసేస్తారు. కానీ ఒక్కడు కూడా రావాలి అక్కడ. ఒక్కరు కూడా అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వాడు ఒక్కడు కూడా చనిపోవాలి అక్కడ. సో ఇద్దరిద్దరు చొప్పున ముగ్గురు చొప్పున వెళ్తే 800 మైళ్ళు పొడుగున లైన్లో నుంచుంటే 35 రోజుల్లో వాళ్ళు దాటేస్తారు. కానీ బైబిల్ ఏమని ఉందంటే ఆ రాత్రి వారు ఎర్ర సముద్రాన్ని దాటేశారంట. అంటే ఆ రాత్రి అన్ని లక్షల మంది ఎర్ర సముద్రం దాటారు అంటే ఎంత వెడల్పు ఎర్ర సముద్రం పాయలుగా చేల్చబడిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అది సుమారుగా 3 మైళ్ళు వెడల్పు పాయలుగా చేల్చబడిందంట. మనం సినిమాలో చూసాం ఎర్ర సముద్రం చేల్చబడినట్ట అని. అది ఊరికి కొంచెం చేల్చబడ్డన్నట్లుగా చూపిస్తారు దాంట్లో. కానీ సుమారుగా 3 మైళ్ళు వెడల్పు ఎర్ర సముద్రం చేల్చబడితేనే 5000 మంది వరుసగా నుంచుని వాళ్ళందరూ కలిసి ఒక్కసారి ముందుకు వెళితేనే వీరందరూ ఆ రాత్రికాల సమయంలో సురక్షితంగా ఎర్ర సముద్రాన్ని దాటగలరు. ది జర్నీ ఇన్ ద డెజర్ట్ ఫర్ 40 years. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించిన విధానం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. మోషే ఏమైనా సిద్ధపడి వచ్చాడా అక్కడి నుంచి? మనం సిద్ధపడి వెళ్ళినట్టు మోషే ఏమైనా సిద్ధపడి వచ్చాడా? ఏం సిద్ధపడి రావాలి. he just trusted in God. He just left Egypt without anything. అతని చేతిలో కర్ర మాత్రమే ఉంది, అది మాత్రం తీసుకుని బయలుదేరాడు. కారణం ఏంటంటే he trusted in God who can do miracles. ప్రియమైనవారా, మనం ఆరాధించేటటువంటి దేవుడు he can handle if you can give it to him. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఇంకొక 2 స్టోరీలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే అద్భుతాలు అనేటటువంటిది మనం ధ్యానం చేసేది కాదు, కానీ జరిగినటువంటి సందర్భం. స్టోరీ అంటే ఇదేదో కాక్ అండ్ బుల్ స్టోరీసో లేకపోతే కాశీమజీ కథలో కాదు. ఇవి జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పాను కదా, న్యూయార్క్ సిటీలో 3 సంవత్సరాల బిడ్డ రక్షించబడినటువంటి అదే స్టోరీ కంటిన్యూషన్. వాళ్ళు ఇండియాకి వెళ్ళారు, సౌత్ ఇండియాకి. ఎక్కడో టీ ఎస్టేట్ 7000 అడుగుల ఎత్తులో ఉండేటటువంటి కొండ ప్రదేశం టీ ఎస్టేట్లో వారు పరిచర్య చేస్తూ అంటే అక్కడ ఉన్నారు వాళ్ళు. ఆ సమయంలో వారు వెళ్ళినప్పుడు 1 సంవత్సరం తర్వాత, అంటే ఆ బిడ్డకి చిన్నవాడికి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల వయసులో మరి అతనికి మలేరియా వచ్చిందట. దాన్ని ఆ రోజుల్లో మ్యాలిగ్నెంట్ మలేరియా అంటారట. మ్యాలిగ్నెంట్ మలేరియా అంటే ఏంటో నాకు తెలియదు, తర్వాత మీరు చూసుకోండి. మ్యాలిగ్నెంట్ మలేరియా అంటే చాలా డేంజరస్. అది ముఖ్యంగా ఆ రోజులో 40వ సంవత్సరాల్లో 1940sలో మ్యాలిగ్నెంట్ మలేరియా వచ్చినటువంటి వారు బ్రతికినటువంటి శాతం చాలా 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 తక్కువ, చాలా చాలా తక్కువ. ఎందుకంటే సరైనటువంటి సదుపాయాలు లేకపోతే వ్యాక్సిన్స్ ఉన్నటువంటి దినాలు కాదు అది. ఆ సమయంలో తీవ్రమైనటువంటి అన్కంట్రోలబుల్ హీట్ అంటే ఆ ఫీవర్ వచ్చింది. ఇక ఆ బిడ్డ అన్కాన్షియస్లోనే అమ్మ నేను వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. మరి అన్న తర్వాత అంటే ఇంటికి వెళ్తానంటే ఏంటి అమెరికాకి వెళ్తాను అంటున్నాడా ఏంటి అని చెప్పి అమ్మకి కాసేపు అర్థం కాలేదు. తర్వాత ఓకే ప్రార్థన చేస్తూ ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు, ఆ మిషనరీస్, ఆ దంపతులు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆ రోజు రాత్రి ఒక డోరు కొట్టుతున్నటువంటి శబ్దం అనిపించింది వాళ్ళకి. తలుపు తీసి చూస్తే ఒక ఆంగ్లికన్
మిషనరీ, ఒక లేడీ, బ్రిటన్ నుంచి వచ్చినటువంటి ఆమె డోర్ కొడుతుంది. కొట్టి నేను ప్రార్థన చేసుకుంటుంటే మీ కుమారుని గురించి ప్రార్థన చేయమని చెప్పి నాకు ఒక ప్రాంప్ట్ వచ్చింది, నాకు ఒక ప్రేరేపణ కలిగింది. ఆ ప్రేరేపణకు నేను లోబడి ఇక్కడికి వచ్చాను, మీకు ఇష్టమైతే మీ కుమారుని గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పి అంది. ఆ తల్లి వెంటనే రండి, ఇంట్లోకి రండి, మా కుమారుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి తీసుకెళ్ళింది. వెంటనే ఆమె ఆ బెడ్ దగ్గర మోకరించి, ఆ ఆంగ్లికన్ మిషనరీ ఆ బెడ్పై చేయి ఉంచి మరి ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ అద్భుతమైన రీతిలో స్వస్థత పొందుకున్నాడు అదే రాత్రి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రీతిని బిళ్ళారా, మిరకల్స్ హ్యాపెన్స్ వెన్ యు ఆర్ ఇన్ ద విల్డర్నెస్ సిచ్యుయేషన్. వారు ఆ బిడ్డను మరి ఇక ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యుయేషన్లో ఉండిపోయారు. ఆ సిచ్యుయేషన్ దేవుడు పంపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి, వాళ్ళు కూడా దేవుని బిడ్డలే అయినప్పటికీ మరొకరి ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. సో మిరకల్స్ హ్యాపెన్స్ వెన్ వీఆర్ ఇన్ ద డెజర్ట్ ప్లేస్. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన పేరు హెబ్రూలో ఎబెనేజర్ అనేటటువంటి మాట ఉంటుంది. ఎబెనేజర్ అంటే ద లార్డ్ హెల్ప్డ్ us, ఆయన సహాయం చేసేటటువంటి దేవుడు. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇన్ ఎ డైర్ సిచ్యుయేషన్, ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు, ఆ అరణ్య రోధంలో ఉన్నప్పుడు, నీ యొక్క ఆ ఎడారి జీవితంలో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువా నీవు తప్ప మాకు మరో దిక్కు లేదు నాయన అని చెప్పి నువ్వు మొరపెట్టినట్లయితే నీ మొరను ఆలకించి అద్భుతమైనటువంటి కార్యం, దేవుడు మాత్రమే చేయగలిగేటటువంటి కార్యాన్ని నీ జీవితంలో, మనందరి జీవితాల్లో చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరొక స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. చివరిగా మరి ఆ దంపతులు ప్లస్ మరొక దంపతులు మిషనరీని, వీళ్ళు ఏంటంటే వైవామ్ అనేటటువంటి మిషనరీ తరపున, అంటే ఆ సంస్థ తరపున మిషనరీస్గా వెళ్ళినటువంటి వాళ్ళు ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీలో మిషనరీస్గా ఉన్నారు. వాళ్ళు ఈ దంపతులు ప్లస్ ముగ్గురు కలిసి వారి పరిచర్యలో కొనసాగుతున్నారు. అయితే వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఏంటంటే వెస్ట్ బెర్లిన్కి వెళ్ళి అక్కడ ఒక కాఫీ షాప్ని మీరు ఓపెన్ చేయాలి వెస్ట్ బెర్లిన్లో అని చెప్పి దేవుడు ఆ తలంపు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ తలంపుకు లోబడి మరి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది వెస్ట్ బెర్లిన్కి వెళ్ళడానికి. ముగ్గురు ప్రయాణం అయ్యి ట్రైన్లో వెళ్తున్నారు. ఒక 100 మైళ్ళు వెళ్ళిన తర్వాత ట్రైన్లో మీ వీసా ఇది రాంగ్ వీసా, ఈ రాంగ్ వీసాతో మీరు వెస్ట్ బెర్లిన్కి వెళ్తున్నారు, ఈ వీసా చెల్లదు అని చెప్పి మధ్యలో దించేశారు. హంగేరియన్ టౌన్లో దిగారు. దిగిన తర్వాత వాళ్ళ దగ్గర చూసుకుంటే వీసా లేదు, మరి పైసలు అయితే మూడే అమెరికన్ డాలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ప్లస్ వెస్ట్ బెర్లిన్కి వెళ్ళాలి. ఎలా? ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి తెలిసింది ఒకటే, ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఏం చేశారంటే, లార్డ్, అప్ టు దిస్ పాయింట్ యూ హ్యావ్ ఎంబాస్డ్ us with your blessing and we don't know where to go from here, but we need to go to West Berlin and we feel like you impressed it upon us. Help us find a way. ఆ సింపుల్ ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి మీ పాస్పోర్ట్ నేను చేపిస్తానని చెప్పి వాళ్ళ పాస్పోర్ట్లు చేయించేసి ఇచ్చేశారు. సో ఇప్పుడు పాస్పోర్ట్లు రెడీ వెస్ట్ బెర్లిన్కి వెళ్ళడానికి. అయితే వాళ్ళ దగ్గర ఉన్నది ఎంత అని చెప్పాను, 3 అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. 3 అమెరికన్ డాలర్స్తో అక్కడికి వెళ్ళి ముగ్గురు వెస్ట్ బెర్లిన్కి ప్రయాణం అయ్యి వెళ్ళాలి. ఏం చేయాలో అర్థం కాదు. ట్రైన్ స్టేషన్లో టికెట్ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి ఆ దంపతుల్లో ఆయన టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ $3 పెట్టి 3 tickets to వెస్ట్ బెర్లిన్ అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది, ఏం చేస్తున్నావు నువ్వు, $3 వెస్ట్ బెర్లిన్కి టికెట్ కావాలా అని చెప్పి. వాళ్ళ వైఫ్ దూరంగా నుండి మరొక ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుందంటే, లార్డ్, వీ డోంట్ నో వాట్ టు డూ, వీఆర్ జస్ట్ డూయింగ్ ద నెక్స్ట్ థింగ్. గమనించండి, ఆమె చేసిన ప్రార్థన గమనించండి. ప్రభా, మాకేం చేయాలో తెలియట్లా, కానీ
నెక్స్ట్ థింగ్ ఏంటో అది మాత్రం మేము చేస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర $3 ఉన్నాయి. ఆ $3 తీసుకెళ్ళి అక్కడ పెట్టాము. మరి నీవే మిగతాది చేయాలి అని చెప్పి వాళ్ళ మిస్సెస్ ప్రార్థన చేస్తుంది. సో ఆఫ్టర్ డూయింగ్ ద నెక్స్ట్ థింగ్, ఎప్పుడైతే మనం ఆ నెక్స్ట్ థింగ్కి అడుగు వేస్తామో అక్కడే మెరకలు వేచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ స్టేషన్లో దూరంగా ఒక ఆమె తలకు గుడ్డ కట్టుకుని ఉంది. ఆమె క్రాస్ చేసుకుని ఇక్కడికి వచ్చి కౌంటర్ దగ్గరికి వచ్చి డబ్బులు పెట్టి 3 tickets to వెస్ట్ బెర్లిన్ అని చెప్పి ఆ టికెట్స్ వాళ్ళకి ఇచ్చేసి గుంపులో కలిసిపోయి వెళ్ళిపోయింది. ఈమె ప్రార్థన చేసిన ఆమె ఎవరు అని చెప్పి వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది, కనిపించడానికి వెళ్ళిపోయింది. ప్రీతం పిల్లరా, ఈ దంపతులు తర్వాత వారి స్టోరీని షేర్ చేసుకుంటూ అంటారు కదా, దేవుడు తన దూతలను పంపి కార్యాలు చేస్తాడు అంటూ ఉంటారు. బహుశా ఆ రోజున మరి దేవదూత అంటే మేము ఎప్పుడు చూడలేదు, కానీ హంగేరియన్ లాగా ఉంటారేమో దేవదూత అని చెప్పి వాళ్ళు స్టోరీని పంచుకున్నారు. ఇది మీరు గమనించండి. మిరకల్స్ హ్యాపెన్స్ వెన్ యూ ట్రస్ట్ గాడ్. ఎక్కడ? నీవు ఉన్నటువంటి ఆ డెజర్ట్ ప్లేస్లో. దేవుడు అద్భుతకరుడు. నేడు కూడా ఆ అద్భుతాన్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. డూ యూ హ్యావ్ ద గట్స్ టు బిలీవ్ హిమ్? Let us close our eyes and look to the Lord in prayer. Some of us here desperately need God to show up. ఇప్పుడే దేవుడు మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏదో ఒక అన్ని సిచ్యుయేషన్ ఉన్నటువంటి ఆ సిచ్యుయేషన్కి కానీ దేవుడి యొక్క దర్శనం నీకు కావాలని నువ్వు కోరుకుంటూ ఉండవచ్చు. దేవుని బిడ్డ, వెనడు మర్చిపోవద్దు. వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెజర్ట్ ప్లేస్, అండ్ జస్ట్ ఇన్ దిస్ మూమెంట్ యూ కెన్ ట్రస్ట్ హిమ్. నీ అరణ్య ప్రయాణంలో, నీ ఎడారి జీవితంలో నీవు ఆయన నమ్మినట్లయితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే, ఇప్పుడే ఆ రోజు ఇంతమంది జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించినటువంటి దేవుడు నీ జీవితంలో, మీ జీవితాల్లో కూడా, నా జీవితంలో కూడా అద్భుతమైన కార్యాన్ని జరిగించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవా, నీ అద్భుతమైనటువంటి కృపగా నీకు స్తోత్రాలు ప్రభు. నేను ఈ అద్భుతమైనటువంటి ప్రివిలేజ్ నీ సన్నిధిలో మేము నీ బిడ్డలముగా చేరి మరి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించేటటువంటి గొప్ప ఆధిక్యతను మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. నేను నీ ప్రజలముగా, నీ బిడ్డలముగా నీ వాక్కును ధ్యానం చేసేటటువంటి కృపను మాకు అనుగ్రహించి, అవును ప్రభా, నీవు అలనాడు ఇశ్రాయేలు జనాంగమును 40 సంవత్సరాలు అద్భుతంగా ఆశ్చర్యకరంగా పోషించినటువంటి దేవుడు. వారు సరుకులు తీసుకెళ్ళలేదు, నీళ్లు మోసుకుని వెళ్ళలేదు, వారికి కావలసిన వంట సరుకు తీసుకెళ్ళలేదు. అయినా సరే ఆశ్చర్య రీతిలో వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చారు. పగలు మేఘస్తంభముగా ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నారు. మీరు ప్రతి విషయంలో వెన్నంటి వారిని నడిపించి అద్భుతముగా మీరు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశంలోనికి నడిపించారు ప్రభువా. ఈ సమయంలో మేము ఈ డెజర్ట్ ప్రయాణంలో, ఈ విల్డర్నెస్ సిచ్యువేషన్లో, అరణ్యంలో మేము ప్రయాణం చేస్తున్నాం నాయన. మా ఈ అరణ్య యాత్రలో మీ యొక్క దివ్యమైనటువంటి సాన్నిధ్యం మాకెంతో అవసరమైనది. మీ కృప మాకెంతో తోడుగా ఉండి నడిపించవలసి ఉన్నది ప్రభు. నాయన, ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పైన దర్శించండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పైన దర్శించండి. వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో నీవు ఎరిగినటువంటి దేవుడవు. ఆ సిచ్యువేషన్లో వారిని అద్భుతంగా దర్శించి అద్భుతమైనటువంటి కార్యములు వారి జీవితంలో జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని చెప్పి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ఎవరు ఉన్నట్లయితే దయతో వారిని దర్శించండి, వారిని ముట్టి సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి నాయన. మరి విడుదల కొరకు ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే ఆ బిడ్డలను కూడా దర్శించి అద్భుతమైన రీతిలో విడుదలను అనుగ్రహించండి. నీ నామానికి మహిమకరంగా నీ కార్యం జరిగించి నీ కృపలో వర్ధిల్లచేయమని మహిమాకాంత ప్రభావం మీకే చెల్లిస్తాం. మా ప్రభువును ప్రేరకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠనామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కురువచ్చిన నమ్మిన వీక్షిస్తున్న మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. Amen. God bless you all. Thank you very much for joining us today. ప్రతి వారము ఇదే సమయంలో 9 గంటలకు మనం ఆరాధన ఆరంభించుకుంటాం. మరి stay tuned. We are going to meditate upon the wonderful things that God has done throughout the Bible. సో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. మరి నెక్స్ట్ వీక్ మరొక సందేశంతో మనం కలుసుకుందాం. God bless you all.